హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత, కేతిరెడ్డి బ్లాగ్స్. మళ్ళీ ఈరోజు రెసిపీతో రాలేదండి, హెయిర్ ఆయిల్తో వచ్చాను. ఎందుకంటే మనకి ఇప్పుడు హెయిర్ అందరికీ ఊడిపోతుంది కదండి బాగా. దానికోసం ఒక ఆయిల్ తయారు చేస్తున్నాము. ఈరోజు ఒక గెస్ట్ వచ్చారు, సింధు భార్గవి అండి తను. హాయ్, హలో, నమస్తే అండి. ఓకే, హెయిర్ ఆయిల్కి ఏమేమి కావాలరా? ఆయిల్ అంటే మందార ఆకులు, మందార పువ్వులు, ఉసిరికాయలు, కరివేపాకు, మెంతులు. ఇప్పుడు ఈ సీజన్ లో అసలు మనకి నేచురల్ ఉసిరికాయలు చూడండి, ఈ హెయిర్ ఆయిల్ కోసమే తెచ్చినట్టే ఉంది. ఇప్పుడు మనకి నేచురల్ మంచి దొరికినాయి ఉసిరికాయలు. ఇంకోటి ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చా నాన్న? ఎవరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తే అది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను. ఓకే, అంటే మనం దాని క్వాంటిటీ తగ్గట్టు ఇవన్నీ యూజ్ చేయాలా? అవును, అంతేనా? ఓకే. దీని ఎక్కువ ఆయిల్ అయితే ఇంకా ఆకులు, పువ్వులు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అవన్నీ ఎక్కువ అవసరం. అంతేనా? ఓకే, ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించిన. ఓకే నాన్న, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన కదా, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, అదంతా హైలో పెట్టాలా? బాగా ఇట్లా మరగాల ఆయిల్ కొంచెం లైట్ గా. తన హెయిర్ చాలా బాగుంటదండి, మస్తు పొడవు ఉండేది, ఇంకా అసలు మొత్తం ఊడిపోయింది. ఇంకా తను అందుకే ఇంకా ఇది యూజ్ చేస్తుంది. ఈ ఆయిల్ కొంచెం ఊడడం అనేది తగ్గిపోయింది అన్నట్టు. అందుకే ఇది అందరికి చేసి చూపిస్తున్నామండి మేము, మెయిన్ దానికోసం అని. మనకి మందార పువ్వులు అనేవి ఇంట్లో అందరూ దాదాపు ఈ మందార రెక్క మందారనే యూజ్ చేయాలండి, ముద్ద మందార ఆయిల్ కి యూజ్ చేయదు. ఓకే నాన్న, మరి ఇప్పుడు ఇవి ఒకవేళ ఎండినవి కూడా యూజ్ చేయొచ్చు? డ్రైవి అంటే అందరికి దొరకవు కదా, ఒకవేళ డ్రైవి కూడా దొరికినా కూడా మనం ఆరిపోయినవి కూడా ఫ్లవర్స్ పూజ, కరివేపాకైనా ఏదైనా ఆరిపోయినవి యూజ్ చేయొచ్చా? ఓకే. మెయిన్ ఇప్పుడు అందరు హెయిర్ ఊడిపోవడం పెద్ద సమస్య అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా హెయిర్ గురించే ఎక్కువ టాపిక్ నడుస్తుంది. అందరి జుట్లు అసలు చాలా పెద్దగా ఉండేవి, అందరూ ఊడిపోవడం జరుగుతుంది. అందుకే ఇది హెయిర్ ఆయిల్ పెట్టడంతో తనకి కొంచెం ఊడిపోవడం ఆగిపోయిందండి. అందుకే ఇది కూడా ఒకసారి మనందరికి కూడా చేసి చూపిద్దామని తను అడిగితే చేద్దామా ఆంటీ అంటే చేస్తున్నామండి. ఫస్ట్ కర్రీ లీవ్స్ చేసుకో. ఓకే, ఇవి కట్ చేయనా? ఇవి కట్ వేసేనా దాంట్లో కట్ చేసుకుంటా? ఇప్పుడు వద్దా? ఇప్పుడు వద్దా? ఓకే, చిన్న చిన్నగా చేయాలా? ఎట్లా పెద్దగా చేసినా ఆయిల్ ఆకులు ఫ్రెష్ గా వీటిని కడిగి కొంచెం నీట్ గా పెట్టుకోవాలండి. డస్ట్ అవి ఉంటాయి కదా, కొంచెం కడిగి పెట్టుకుంటే వేసుకుంటే మంచిదండి మనకి. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ ఫ్లవర్స్. ఓకే, ఉసిరికాయ లాస్ట్కి ఎలా మనం కట్ చేయాలి. సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇది ఉసిరికాయవా? ఓకే, చేసుకోవచ్చు. ఓకే, ఎమ్మడ చేసుకోవచ్చు, లేకపోతే అంటే కొంచెం చల్లారాక గాజు బాటిల్లోకి దీన్ని ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఎన్ని డేస్ అయినా ఉంటుంది. మెంతుల్లోనా వేసా 2 స్పూన్స్, కొంచెం 2 స్పూన్స్ మెంతులు అంటండి. కావాలనుకుంటే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. కలమంద, అవును, కల్లోంజీ సీడ్స్, అవును, మైదాకు ఆకులు ఉంటాయి కదా, అవును, గోరెంటాకు వేసుకోవచ్చు. ఇదంతా బాయిల్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఓకే అండి. ఈ ఉసిరికాయలు కూడా కట్ చేసుకున్నాం కదా, నేచురల్ అండి. మనం సీడ్ తో సహా వేసుకోవచ్చు, మనం ఫిల్టర్ చేసుకుంటాం. ఓకే, కరివేపాకు ఇట్లా ఎగురుతుంది. తను చెప్పినట్టు కల్మంద, మనం గోరంటాకు ఏదైనా వేసుకోవచ్చు. ఇదంతా వేసుకోకపోయినా ఓన్లీ మెంతులు, ఆనియన్ కూడా యూజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు హెయిర్ ఫాల్ కాకుండా. చిన్న చిన్న ఆనియన్స్, కలోంజీ సీడ్స్ వేసుకుంటే మంచిగా. వేస్తావా ఇప్పుడు ఆనియన్స్? అవసరం లేదంటే, అంటే ఇదంతా పువ్వులు, ఆకులు దొరకని వాళ్ళు ఉంటారు కదా, ఓకే, అట్లా కూడా వేసుకొని. మనకి ఇప్పుడు ఇవన్నీ నేచురల్ దొరికినాయి కాబట్టి మనం ఇవి యూజ్ చేయొచ్చు. ఓకే,
ఓకేనా, ఇది దేనికి యూజ్ అవుతుంది హెయిర్ కి? ఇది మనకి హెయిర్ ఫాల్ కాకుండా ఉంటది ఆంటీ, బ్లాక్ అవుతుంది. ఇది మనకు డాండ్రఫ్ రానియకుండా యూజ్ అవుతది. మనం స్కాల్ప్ అంతా డ్రై అయిపోయి ఇప్పుడు డాండ్రఫ్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, అది మనకు మంచి మాయిశ్చర్ లాగా యూజ్ అవుతది. వీక్లీ ఒక 3 times అయినా పెట్టుకోవాలి దాన్ని. ఇది పెట్టుకునే ముందు ఈ ఆయిల్ రెడీ చేసుకున్నాక మనం బౌల్లో పెట్టుకునే ముందు చిన్న బౌల్లో తీసుకునే ఆయిల్ ని, దాంట్లో క్యాస్టర్ ఆయిల్ దొరుకుతుంది మనకి, ఆముదం మార్కెట్ లో దొరుకుతుంది కదా, ఆ ఆముదంని కంపల్సరీ యాడ్ చేసి పెట్టుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటది. ఓహో, అది కంపల్సరీ కలపాలి. కలపపోయినా పర్లేదు. ఇంకా అది కలిపి అంటే డైరెక్ట్ క్యాస్టర్ ఆయిల్ ని మనం యూజ్ చేయడం, చాలా జిడ్డుగా ఉంటది. అవును, ఇట్లా అయితే అది కొంచెం ఇది కొంచెం దాంట్లో మిక్స్ చేస్తే బాగుంటది. హెయిర్ కూడా కొంచెం బాగా పెరుగుతుంటది. అందరు హెయిర్ సమస్యతో చాలా బాధపడుతున్నారు కదరా, కానీ రెగ్యులర్ యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ ఉంటది. మనం మంత్లీ వన్స్ అట్లా వాడితే రిజల్ట్ లేదంటే మనం ఏం చెప్పలేం, రిజల్ట్ ఉండదు. ఓకే, మీకు ఎవరికైనా హెయిర్ ఆయిల్ కావాలన్నా కూడా చెప్పండి, ఆర్డర్ పెట్టుకోండి. మేము ఇమీడియట్లీ మీకు ఇది న్యాచురల్ గా రెడీ చేసి పంపిస్తామండి మీకు, అంతే కదరా? చాలా ఇంకా కావాలా? ఇంకా కొంచెం. ఓకే, మెయిన్ మెంతులు మనకి కావాల్సింది ఇందులో. మెంతులు హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. అవును, నైట్ నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకొని దాంట్లో ఎగ్ వైట్, పెరుగు. మనము మందార టీ కూడా చేసాము, ఐడియా ఉందా నాన్న? అసలు మంచిగా పనిచేస్తుందంట. కొంతమంది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చెప్తున్నారు, శంకు పూల టీ, మందార పూల టీ రెగ్యులర్ గా తాగే వాళ్ళకి దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ హెయిర్ ఆయిల్ కూడా అంతే, మనం రెగ్యులర్ గా యూస్ చేస్తే దీని ఖచ్చితంగా రిజల్ట్ అనేది మనకు ఉంటది. ఓకే అండి, మనకి సరిపోయిందా నాన్న? అయిపోయిందండి. ఓకే నాన్న, ఇది బంద్ చేద్దామా స్టవ్ మరి? ఓకే. ఇగో ఇలా చూడండి, మనకి ఇలా వచ్చేసింది బ్రౌన్ కలర్. ఇలా ఇలా రావాలండి ఆకులు మొత్తం. అలా వచ్చేసినాయి మనకి, గలగల అంటున్నాయి, సౌండ్ వస్తుంది చూడండి అలా. ఓకే అండి, బంద్ చేస్తున్నాం మనం. ఇది ఒక దాంట్లోకి వడపోసుకుందాం మనం. ఇది ఫిల్టర్ చేసేసుకుందాం. ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ అండి, సింధు భార్గవి చేసిన హెయిర్ ఆయిల్. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, నేను అంత ఆయిల్ వేస్తే ఇంతే అయిందా? చాలా, అందులో సగం కన్నా తక్కువ వస్తుంది మనకి ఆయిల్. ఓకే, ఇదంతా ఆకులది కూడా మనం ఎట్లా ఇది దాంట్లోకి వేసి మనం ఫిల్టర్ చేసుకోవాలి దాన్ని. పోసేయండి. మనకు ఆయిల్ అంతా ఇట్లా బాయిల్ అయిపోయి మొత్తం. ఓకే, ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఆంటీ. ఓకేనా, మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే, ఇంతకుముందు మనం బాయిల్ చేసుకున్న ఆకులన్నీ ఈ పల్చటి క్లాత్ లో వేసుకొని అందులో వేసి పిండినాం కదా ఇప్పుడు. అట్లయితేనే మనకు ఆయిల్ అంతా వస్తుంది. ఆయిల్ ఆకులకే చాలా బట్టి ఉంటది ఆంటీ. వచ్చింది చూడాలి, మనకి ఇలా పౌడర్ లాగా అయిపోతుంది మొత్తం. ఇంక ఇదంతా వేస్ట్, మొత్తం వచ్చేసింది ఇది. చూడండి ఆయిల్ అయితే, ఇంకో ఆయిల్ ఎలా వచ్చేసిందో చూడండి మనకు. దీంట్లో కొంచెం ఆముదం కిందికి పెట్టాలా, చేతిలో అంట పట్టుకో. ఇగో ఇట్లా పొడి పొడి అయింది మనకి, ఇట్లా మొత్తం పౌడర్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఆయిల్ ఏం లేదు, అంటుతుంది కాకపోతే మనం పట్టుకుంటే ఆయిల్ కాబట్టి అంటుతుంది. దీంట్లో ఇంకా కొంచెం మనం ఆముదం కలుపుకొని పెట్టుకోవాలా, లేకపోయినా డైరెక్ట్ గానే పెట్టుకోవచ్చు కదా. క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటది. మస్ట్ అండ్ షుడ్. లేని వాళ్ళు అట్లా వేసినా కూడా ఏం కాదు, కానీ రెగ్యులర్ యూజ్ చేయాలి. ఏది యూజ్ చేసినా, మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా, ఆయిల్ అయినా ఏదైనా కూడా ఒక 6 months కంటిన్యూగా యూజ్ చేస్తే దాని రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే.